హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి సింపుల్ రెసిపీ, ఒక 10 నిమిషాలలో స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. దీన్ని సింపుల్గా ఎట్లా చేయాలని చూపిస్తారండి. ఇది పచ్చి కొబ్బరితో చేస్తున్న స్వీట్. అసలు టేస్ట్ మాత్రం మస్తుంది, చాలా టేస్ట్గా ఉంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. ముందుగా దానికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకున్నాక ఒక హాఫ్ కప్ దాకా మీకు షుగర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్పు వేస్తున్నా, సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం షుగర్ అంతా కరిగిపోయే విధంగా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది. చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కరిగించుకున్నాక ఒక ఫుల్ కప్ దాకా డెసికేటెడ్ కోకోనట్ వేసుకోండి. ఈ డెసికేటెడ్ కోకోనట్ ఎట్లా చేయాలని చెప్పి మన ఛానల్లో ఉంది, సెర్చ్ చేయండి. నిన్ననే చేసిన అది. చూడండి, తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో సింపుల్గా నెయ్యి కానీ ఏం అవసరం లేదు. చూడండి, ఇట్లా సింపుల్గా కలుపుకోండి. కాకపోతే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఎంచుకోవాలి. ఒక 10 నిమిషాలు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇదంతా వాటర్ అంతా లిక్విడ్ అంతా పీల్చేసుకుంటుంది. కొబ్బరి అనేది పీల్చుకున్న తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటుంది అనమాట. కొద్దిగా ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చూడండి, మంచిగా ప్యాన్ సపరేట్ అయిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిగా చల్లారనియాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. మీరు నచ్చితే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కాకపోతే నేను లడ్డులాగా చేస్తున్నా. ఇట్లా చేతిలోకి లడ్డులాగా చేసి ఇట్లా మీకు నచ్చిన షేప్లో చేసుకున్నాక దాన్ని కొబ్బరి పొడిలకు కానీ లేదంటే మిల్క్ పౌడర్లకు కానీ ఇట్లా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ రెసిపీ, అసలు 10 నిమిషాలలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను 2 టైప్స్ చేస్తున్నా. మిల్క్ పౌడర్లో అద్దుతున్నా, తర్వాత కొబ్బరి పౌడర్లో కూడా అద్దినమాట. ఇంతే, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పౌడర్తోనైనా బాగుంటుంది. ఇవి ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయి అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే అస్సలు మర్చిపోదు దోస్తులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము. నేను ఏ వీడియో పెట్టినా మీకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా నా రెసిపీ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ మాత్రం అసలు అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.